విశ్వాసం గల జంతువు అని అంటారు కదా, నిజమేనోళ్ళ? అంతెందుకు, మొన్న నేను బాగా ఆకలి అవుతుందని 3 రూపాయల టైగర్ బిస్కెట్లు కొనుక్కున్నా. ఒక కుక్క నా ముంగటనే మిటమిట చూస్తాంది. సర్లే అని ఒక బిస్కెట్ సగం చుంచి దాని ముంగట పెట్టినోళ్ళ ఇక అది లప్పలప్ప తిన్నది. పాపం ఎంత ఆకలి మీద ఉన్నదో కదా. కథమోళ్ళ ఇక అప్పటి సంది అది నా ఎంబడే తిరుగుతుంది, నా కావలేగా అత్తాంది, నా సుట్టే అత్తాంది. అంటే చూడు, సగం బిస్కెట్ ఇచ్చినందుకే గంత విశ్వాసం చూయిస్తున్నదంటే గ్రేటే కదా. అయితే ఇప్పుడు మనము కోరుట్ల కాడికి పోదాము రాన్రోల్లా. ఆడ కూడా ఒక కుక్క ఎవ్వలకు అర్థం కాని తీర్లా విశ్వాసం చూయిస్తున్నదట. ఎట్లనో చూసేద్దాము రాన్రి జల్దిన. అయితే జత్యాల జిల్లా కోరుట్లనుల్లా కిషోర్ అనే అన్న పాపం కాలం చేసిండు. పానం మంచిగా లేకుండేనట. ఇక దానం చేయడానికి పట్టుకపోతురు. చుట్టాలు, దోస్తులు, ఊరోళ్ళు అందరు నడుస్తురు. వీళ్ళతో చూడు ఒక కుక్క కూడా నడుతుంది. ఈ కుక్క వీళ్ళ కుక్క కాదు. అసలు ఆ కుక్కకు ఈ ఇంటికి సంబంధమే లేదు. వీళ్ళు దాన్ని ఎన్నడూ చూసింది కూడా లేదు. కానీ శ్మశానం దాకా వచ్చింది. కిషోర్ అన్న చచ్చిపోతే ఆన్నే కూర్చొని కళ్ళ పూట నీళ్ళు కూడా పెట్టుకుంటుంది. అగో ఇక ఇది చూసి ఊరోళ్ళు పర్షాన్ అయ్యారోళ్ళ. అసలు ఈ కాలంలో సాటి మనిషి చచ్చిపోతేనే అంతగానో పట్టించుకుంటలేరు. మరి కుక్క ఎందుకు ఇంతగానో రంది పెట్టుకున్నది, ఎందుకు బెంగటిల్లింది, ఎందుకు ఏడుస్తుందని గిట్లనే ఆలోచనలో పడ్డరోళ్ళ. కుంభదీసి కాలం చేసిన కిషోర్ ఆత్మనేనా ఏంది అని లేనిపోని అనుమానాలు కూడా పెట్టుకున్నారు. సరే, ఎవరి అనుమానాలు ఎవరి ఆలోచనలు ఎట్లుంటాయి కానీ ఈ కుక్కను చూస్తుంటే మాత్రం నాకే పానం కలుక్కుమన్నదన్న. ఈ కిషోర్ అన్న దానికి ఎప్పుడో ఏదో సాయం చేయొచ్చు. అది ఆది పెట్టుకొని ఇట్లా ఆఖరి కార్యానికి వచ్చిందై ఉండాలి కదా.